ఇతనేమో ఎలాంటి టెన్షన్ లేకుండా జాబ్ వెతుక్కోవడం కానీ ఏదైనా షాప్ లో వేకెన్సీ ఉందేమో కానీ కనుక్కోవడం కానీ అవేం చేయట్లేదు. మార్నింగ్ 11కి లేస్తాడు, తింటాడు, బయటకు వెళ్తాడు. నైట్ కి ఇంటికి వచ్చేటప్పుడు ఏమో ఒక బాటిల్ మందు తెచ్చుకొని తాగి నిద్రపోతాడు. పెళ్లి కాకముందు అంటే లవ్ లో ఉన్నప్పుడు నాకు అసలు అబ్బే ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ఏదైనా చెడు అలవాట్లు ఉన్నాయి అంటే అది నీ ఆలోచనలే బంగారం అనేవాడు. ఇంతే 1 మంత్ ఇలానే చేశాడు. నేను గట్టిగా అడగలేకపోయేదాన్ని. ఒక రోజు కూల్ గా నార్మల్ గా మాట్లాడుతున్నట్లే అడిగేశాను, అది ఏదైనా జాబ్ ఎత్తుకోవచ్చు కదా అని. తినడానికి తిండుంది, పడుకోవడానికి మంచం ఉంది, అది చాలావా నీకు అన్నాడు. 1 మంత్ ఇలానే గడిపేశాడు. రెంట్ మనీ ఇవ్వాలిగా, ఓనర్స్ ఏమో 2 days నుంచి తిరుగుతున్నారు. ఇతని దగ్గర ఏమో తెచ్చిన మనీ మొత్తం అయిపోయాయి. అందుకని నా దగ్గర ఉన్న గోల్డ్ ఇవ్వమని అడుగుతున్నాడు. అదేంటి ఇంట్లో నుంచి వచ్చేస్తే ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా అన్నావు కదా, ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావు అంటే కోపంగా ఇంట్లో చైర్ ఉంటే నా మీదకి విసిరేశాడు. నా టైం బాగుండి పక్కకి జరుపుకున్నాను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టిన ఆటోని సెకండ్ హ్యాండ్ కి ఎవరికైనా అమ్మేయిరా, ఎంత వస్తే అంత తీసుకొని నాకు సెండ్ చేయని చెప్పాడు. నేను ఎంత చెప్పినా వినలేదు. ఆటోని అమ్మొద్దు, ప్రెసెంట్ ఎవరి దగ్గర నా అప్పుకి కొంచెం మనీ తీసుకో, మనం ఈ మంత్ నుంచి ఏదో ఒక పనికి వెళ్ళి దాన్ని తీర్చేద్దాము అని చెప్పినా కానీ వినకుండా నీకెందుకు నువ్వు బంగారం ఇవ్వలేదు కదా, నువ్వు కామ్ గా ఉండు అని మాట్లాడుతున్నాడు. ఇంకా నేను కూడా సైలెంట్ గా ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఆ ఆటోని ఎవరో సెకండ్ హ్యాండ్ లో 3 lakhs కి కొనుక్కున్నారంట. ఆ 3 lakhs ఇతనికి సెండ్ చేశారు. సరే ఆటో అమ్మేసావు కదా, వాటితో ఏమైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము, టిఫిన్ సెంటర్ ఓపెన్ చేద్దాము అన్నాను. అంతే, ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిపోయి 2 days ఇంటికి రాలేదు. నా దగ్గర ఏమో ఫోన్ లేదు కాల్ చేయడానికి. ఇంకా ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్ లో నుంచి ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు. నాకైతే భయం పట్టేసుకుంది. ఆ 2 days నిద్ర లేదు, తిండి లేదు నాకు. ఇతని మాయ మాటలు నమ్మి బంగారం లాంటి ఫ్యామిలీని వదులుకొని ఇలాంటి ఊబిలో పడి బజారు బ్రతుకుతున్నందుకు ఏడుస్తూనే ఉన్నాను. ఒక పక్క ఇంట్లో వాళ్ళకి కాల్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని కాల్ చేయను, అందుకని ఆగిపోయేదాన్ని. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఏమీ తెలీదు. ఇంకా ఇతనేమో ఆ 3 lakhs ఏం చేశాడో తెలియదు కానీ ముచ్చటగా 3 నెలలకి అవ్వగొట్టేశాడు. అడుగుతుంటేనేమో ఇంట్లోకి సామాన్లన్నీ తెచ్చాను కదా అంటున్నాడు. గట్టిగా తిప్పి కొడితే ఆ సామాన్ల విలువ ఒక 1 lakh కూడా ఉండదు.